ఏలూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తూ హెవీ వెహికల్ డ్రైవర్లుగా పదోన్నతి పొందిన డ్రైవర్లకు పదోన్నతి పొందిన వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022 మార్చి 30వ తేదీన నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న 8, ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న ఒకరికి హెవీ వెహికల్స్ డ్రైవర్లుగా పదోన్నతి ఇవ్వడానికి నగరపాలక సంస్థ ఆమోదం తెలిపిందని అన్నారు. రవాణా శాఖ స్టాండింగ్ కౌన్సిల్ తమ అనుమతులు జారీ చేసిన తర్వాత నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసిందని, ఆనాటి నుంచి నేటి వరకు అనగా 34 నెలలుగా పదోన్నతి పొందిన డ్రైవర్లకు డ్రైవర్ స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించకుండా వర్కర్లకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. వార్షిక ఇంక్రిమెంట్లు, అడాక్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా 9 మంది డ్రైవర్లకు జీతభత్యాల్లో లక్షలాది రూపాయల నష్టం కలిగించారని విమర్శించారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ మేనేజ్మెంట్ స్పందించి పదోన్నతి పొందిన డ్రైవర్లకు వేతనం, వార్షిక ఇంక్రిమెంట్లు, అడాక్ ఇంక్రిమెంట్లు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో తాడేపల్లి శేఖర్, అంతర్వేది శేఖర్, ఏబీ ఆంటోనీ పాల్, పంతం వెంకటేశ్వరరావు, గాడి అప్పారావు, మోదుగ గోవిందు పాల్గొన్నారు. ప్రధానంగా ఏలూరు కార్పొరేషన్ సంబంధించి మేయర్ గారు 2022 మార్చి 30వ తేదీన పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్న 8 మంది, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఒకరిని హెవీ వెహికల్స్ డ్రైవర్స్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్స్ కూడా ఇచ్చారు. వాస్తవంగా ఆ ప్రమోషన్ ఇచ్చే ముందు ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానము, స్టాండింగ్ కమిటీ తీర్మానం రెండింటితో పాటు ఆర్టీఏ అధికారులకి వీళ్ళ డ్రైవర్లకి ఇచ్చే అవకాశం అర్హత ఉందా లేదని చెప్పేసి వీళ్ళు లెటర్ పెడితే ఆర్టీఏ అధికారులు కూడా వీళ్ళ డ్రైవర్లకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకునే మేయర్ నూర్జహాన్ పెద్దబాబు గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, అలాగే హెల్త్ సూపరింటెండెంట్ అధికారుల సమక్షంలోనే అందరూ కూడా 2022 మార్చి 30న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈనాటికి 2 సంవత్సరాలు 15 మాసాలు అయింది. కానీ ఆర్డర్స్ ఇచ్చారు, కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రమోషన్ ఇచ్చారో ప్రమోషన్ వేతనాలు కానీ, యాన్యువల్ ఇంక్రిమెంట్లు కానీ, అడాక్ ఇంక్రిమెంట్లు కానీ ఏం ఇవ్వకుండా సుమారు 9 మందికి లక్షలాది రూపాయలు మున్సిపల్ మేనేజ్మెంటు వాళ్ళకి అన్యాయం చేసింది, ఇవ్వకుండా ఎక్కొట్టింది. ఈ కమిషనర్ కానీ, అలాగే మేయర్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించి ఏదైతే మీరు ఇచ్చిన ఆర్డర్ని మీరే అమలు చేయకపోవడం చాలా బాధాకరం. ఎప్పటికైనా ఆర్డర్ని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని, మా డిమాండ్ని మీరు పెడసేమని పడితే మాత్రం ఫిబ్రవరి 1వ వారం తర్వాత ఆందోళనకి వెళ్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలు 10 మాసాలుగా పిహెచ్ వర్కర్స్కి, అలాగే ఒక ఇంజనీర్ సెక్షన్ వర్కర్కి ప్రమోషన్స్ ఇస్తూ డ్రైవర్గా, హెవీ వెహికల్ డ్రైవర్గా ఇస్తూ వాళ్ళకి వేతనాలు కానీ, అలాగే జనరల్ ఇంక్రిమెంట్ కానీ, అడాక్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా వెట్టి చాకరీ చేస్తుంది మున్సిపల్ మేనేజ్మెంట్. అలాగే ఈ యొక్క లైసెన్స్ జెన్యువనా కాదని చెప్పేసి ఆర్టీఓ గారికి 2 టైమ్స్ పంపించారు. ఆ 2 టైమ్స్ కూడా ఆర్టీఓ గారు జెన్యువన్ ఇస్తూ ఫౌండ్ జెన్యువన్ అంటే రుజువే కాదు కరెక్ట్ అని చెప్పేసి చక్కగా ఇచ్చింది కూడా దాన్ని పరిచయం పెట్టారు. కమిషనర్ గారు కానివ్వండి, అలాగే మన కార్పొరేట్లు కానీ ఆర్గనైజర్లకి వీళ్ళ ప్రమోషన్ ఖచ్చితంగా ఇచ్చి, ఎప్పుడైతే మనకి వీళ్ళకి 30 మార్చి 22 ఇచ్చారో ఏప్రిల్ 1 నుంచి 2022 నుంచి కూడా అప్పటి నుంచి కూడా శాలరీసు, అలాగే ఇంక్రిమెంట్లు, అడాక్ ఇంక్రిమెంట్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.